దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా మనలందరినీ దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రాక్టికల్ టాక్లో మనందరం కూడా కలిసి ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని విషయాలు నేను ఎవరికి తెలియకుండా దాచిపెట్టాను అని మనం అనుకుంటాం. కానీ తప్పకుండా ప్రతి విషయం బయటకు వస్తుంది, తప్పకుండా బయటపడుతుంది. అప్పుడు మన జీవితానికే అవి అవమానాన్ని కలిగిస్తూ ఉంటాయి. భక్తుడైన దావీదు జీవితంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజ్యంలో యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు మాత్రం యుద్ధానికి వెళ్లకుండా పండుకొని సాయంత్రం లేచి మిద్దె మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీ అతనికి కనబడింది. వెంటనే ఆమెను పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేస్తాడు. ఈ విషయాన్ని సమూయేలు 2వ గ్రంథములో 11వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత దావీదు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఏంటో తెలుసా? ఆమె భర్త చనిపోతే ఆ తర్వాత దావీదు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, అప్పుడు నేను చేసిన వ్యభిచారం బయటపడదు అని అనుకుంటాడు. ఆ తర్వాత దావీదు ఒక ఉపాయం చేసి యుద్ధంలో ఆమె భర్తను చంపించేస్తాడు. ఎందుకంటే యుద్ధంలో అతడు చనిపోతే ఎవరికి ఎటువంటి అనుమానము ఉండదు, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఆ వ్యక్తిని చంపించేస్తాడు. ఆ తర్వాత దావీదు దర్జాగా ఉన్నాడు. అంతేకాదు పాపం బయటపడనంత వరకు కూడా దొరలాగా ఉండొచ్చు. దావీదు పాపం చేయటానికి తెగించాడు, చేసేసాడు కూడా. నేను అనుకుంటాను ఆ రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమీ లేవేమో, అందుకని కనీసం స్నానం చేసే స్త్రీ మరి ఏ మరుగుదొడ్డి ఏది ఉపయోగించకుండా ఆ రీతిగా ఉన్నట్టుంది. అందుకనే గమనించండి, దావీదు పాపంలో పడటానికి ఆ సంఘటన కూడా ఒక కారణం అయ్యింది. ఆ రీతిగా చూడగలిగితే దావీదు అనుకున్నాడు, నేను చేసిన పాపము ఎవరు చూడలేదు అనుకున్నాడు. దావీదు ఆమెతో వ్యభిచారము చేయటము, ఆమె భర్తను చంపించటము, ఈ రెండూ చేసి ఎవరు చూడలేదు అనే ధైర్యంతో ఉండిపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి ఆలోచన చేసి ధైర్యంగా దర్జాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దొరల్లాగా చలామణి అయిపోతూ ఉంటాం. నేను చేసిన పనిని ఎవరు చూడలేదు అని అనుకుంటూ ఉంటాం. అవును, నువ్వు చేసిన పని నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, నీ అత్తామామలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, నీ స్నేహితులు చూడకపోవచ్చు, మరి ఇంకెవరూ చూడకపోవచ్చు. కానీ నన్ను పుట్టించిన దేవుడు చూస్తున్నాడు అనే ఎరుక ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ప్రతి స్థలములో ఆయన కన్నులు ఉన్నాయి. ఏ వీధిలో ఏం చేస్తున్నావో చూస్తున్నాడు, ఏ చీకటిలో ఏం చేస్తున్నామో చూస్తున్నాడు, ప్రయాణాలలో ఏం చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ప్రతి స్థలములో ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. మనుషుల కన్నులను మనం కప్పచ్చామో గాని, మనుషుల కన్నులు మనం ముయ్యొచ్చు గాని, వారి కంటికి కనపడకుండా మనం దాయొచ్చు, కానీ దేవుని కంటికి కనపడకుండా మనం ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేం. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చూశాం కదా, ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం మనుషుల నుండి తప్పించుకోగలమేమో కానీ దేవుని నుండి తప్పించుకోలేము అన్న సంగతిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత దావీదు దగ్గరకు నాతాను ప్రవక్త వచ్చాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు చేసిన ప్రతి పాపాన్ని కూడా బట్టబయలు చేశాడు. ఈ విషయాన్ని మనం సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆలోచించండి, దావీదు అనుకున్నాడు, నేను చేసింది ఎవరు
చూడలేదని అనుకున్నాడు, ఎవరికి తెలియదని అనుకున్నాడు. కానీ దేవునికి అన్నీ తెలుసు. అవును, మనం చేసింది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్నీ తెలుసు. మనం చేసిన పాపము మనము దాచిపెట్టచ్చు, కానీ మన పాపమే మనల్ని పట్టిస్తుంది. అందరి ఎదుట మన పాపమే మనల్ని దోషిగా నిలబెడుతుంది. అందుకని సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది, 32వ అధ్యాయం 23వ వచనంలో, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి అని రాయబడి ఉంటుంది. చూశాం కదా, మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను చేసిన పాపమును దాచిపెట్టాను, నేను చేసింది ఎవరు చూడలేదు అని అందరినీ నమ్మించాను అని గర్విస్తున్నావేమో. జాగ్రత్త, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము దాచిపెట్టినా దాగదు, నీ పాపము నిన్ను పట్టిస్తుంది. ఆ పాపమే నీకు అవమానాన్ని, సిగ్గును కలుగజేసి చివరకు నీ కుటుంబాన్ని నీకు లేకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి, నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. లేకపోతే నీ పాపమే నిన్ను పట్టుకొని నడివీధుల్లో నిన్ను దోషిగా నిలబెడుతుంది. ఇంతటి ప్రమాదము నీ జీవితంలో సంభవించక ముందే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. అయ్యా, నేను చేసింది ఎవరు చూడలేదులే అని నేను అనుకున్నాను, అందరి కళ్ళు నేను మూయించాను, అందరినీ నేను నమ్మించాను అని నేను అనుకున్నాను. కానీ దేవాది దేవుడవయ్యా, నువ్వు చూస్తున్నావని, నీ కన్నులకు ఏది మరుగుగా లేదని, నేను నీ కన్నులు మూయలేనని ఈరోజే నీవే నాతో మాట్లాడావు. నన్ను క్షమించండి అని ప్రభు పాదాలు పట్టుకొని మనం అడగగలిగితే, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఆ తర్వాత దేవుడు కనికరిస్తాడు. మీరు కూడా కనికరించబడి నూతన జీవితాన్ని జీవించటానికి దేవుడు ఒక నూతన మనస్సును అనుగ్రహిస్తాడు. దేవుడు నూతన మనస్సును అనుగ్రహించి నూతన జీవితమును జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.